మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాల భాగస్వామ్యం, కూటమి విస్తరణపై కీలక సమావేశాలు జరిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. మోదీ 3.0 కేబినెట్ లో మిత్ర పక్షాలకు ఎంత మేర చోటు కల్పించాలి, వారికి ఏ శాఖలు ఇవ్వాలి అన్న అంశాలపై కూడా చర్చించినట్టు తెలిసింది. హోం రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలతో పాటు మౌలిక వసతులకు సంబంధించిన రోడ్డు రవాణా రహదారుల శాఖ, రైల్వే శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని కూడా తమతోనే ఉంచాలని, డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం మిత్ర పక్షాల్లో ఎవరికైనా కోరితే వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వివిధ రకాల ఊహాగానాలు మాత్రం చెలరేగాయి. ఈ క్రమంలో 16 మంది ఎంపీలతో కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2 కేబినెట్ బెర్తులతో పాటు ఒక సహాయ మంత్రి బెర్త్, డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో తొలి విడతలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పౌర విమానయాన శాఖతో పాటు ఉక్కు శాఖను ఇవ్వనున్నారని సమాచారం. 3వ స్థానంలో ఉన్న జనతాదళ్ కు ఒక కేబినెట్ బెర్తు, ఒక సహాయ మంత్రి బెర్త్ ఖరారు చేసినట్టు తెలిసింది. శివసేన, షిండే వర్గంకు భారీ పరిశ్రమల శాఖ, జనతాదళ్, సెక్యులర్ కు వ్యవసాయ శాఖ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇతర మిత్రపక్షాలకు కూడా ఏ శాఖలు ఇవ్వాలన్న అంశంపై నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారని, వాటిపై ఆయా పార్టీలతో చర్చించేందుకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నేతను దూతగా నియమించారని తెలిసింది. తెలుగుదేశం పార్టీతో చర్చించేందుకు పీయూష్ గోయల్ కు బాధ్యతలు అప్పగించారు.